సురేష్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ఏం చెప్తారు సార్? అంటే 4 జాతీయ అవార్డులు అందుకున్నారు, ఎన్నో రికార్డులు ఆవిడ సొంతం. ఒకవైపున 12 నంది అవార్డులు అందుకున్నారు, పాడిన ప్రతి భాషలో ఎన్నో అవార్డులు అందుకున్నారు, 48,000కు పైగా పాటలు పాడారు. అరుదైన రికార్డు అని చెప్పొచ్చు. ఏం చెప్తారు సార్? చెప్పేది ఏముంది, ఎవరైనా తప్పదుగా ఎంట్రీ ఎగ్జిట్ పైవాడి దగ్గర ఉంటుంది. ఎన్ని పాటలు పాడినా బాలసుబ్రహ్మణ్యం వెళ్ళిపోయారు, ఆవిడతో ఎక్కువ పాటలు పాడిన పిబి శ్రీనివాస్ గారు వెళ్ళిపోయారు. ఏం చేస్తాం అండి, మరి మనం ఏం చేయగలం? ఆవిడ ఏంటంటే కొంచెం ఒక 50 ఏళ్ళ నుంచి ఆస్మా పేషెంట్ ఆవిడ ముఖ్యంగా. తర్వాత అది ఉన్నా కూడా అద్భుతంగా పాటలు పాడేది. ఏ రకం పాట ఇచ్చినా, ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా దగ్గర నుంచి మహాదేవన్ గారి దగ్గర నుంచి చిన్నపిల్ల వాయిస్ నుంచి ముసలి వాళ్ళ వాయిస్ దాకా, హీరోయిన్స్ కానీ వ్యాంప్ క్యారెక్టర్స్ కానీ ఎనీ టైప్ ఆఫ్ సాంగ్ పాటల్లో నాకు తెలిసి భారతదేశంలో ఆవిడతో పోటీ వచ్చే సింగర్ ఇంకోళ్ళు ఎవరు లేరు. వారి పాటల్లో మీకు బాగా నచ్చే పాటలు ఏంటి సార్? అంటే ఎన్నో వేల పాటలు, 48,000 పాటలు పైగా ఉన్నాయి, అన్ని భాషల్లో పాడారు. 48,000 కాదు కానీ ఆవిడ అరౌండ్ 20,000 చిల్లర పాడారు. ఆవిడ పాడిన పాటలో చాలా క్లిష్టమైన పాట ఏంటంటే మన కన్నడంలో పాడారు ఆవిడ. అది ఎల్ వైద్యనాథన్ స్వరపరిచారు. ఆరోహణ ఒక రాగంలో ఉంటుంది, అవరోహణ ఒక రాగంలో ఉంటుంది. అత్యద్భుతమైన పాట అది. దాని తర్వాత నీలీల పాడేది దేవ. ఈ 2 టఫెస్ట్ సాంగ్స్ వాళ్ళు పాడినవి ఆవిడ లైఫ్ కెరీర్లో అనమాట. మిగతా ఇంకా నాకు నా పాటల్లో 2 పాటలకి ఆవిడకి నంది అవార్డ్స్ వచ్చాయి. మరుడా పాటకి భైరవ ద్వీపంలో, అలాగే ఈటీవీ వారి అనుబంధం టీవీ సీరియల్లో ఆవిడకి సుమన్ గారు రాశారు ఆ పాటకి నంది అవార్డు వచ్చింది ఆవిడకి. సో నాకు వరుస కజిన్ సిస్టర్ ఆవిడ. సో ఎన్నో మాకు 74 ఏళ్ల అనుబంధం అది. అంటే పాటల విషయంలో కావచ్చు, కెరియర్ గైడెన్స్ విషయంలో ఏం మాట్లాడుతూ ఉండేవారు సార్ మీతో? మాతో ఒకటేంటి, మేము ఒకే మనసులో పడుకునే వాళ్ళం, ఎన్నో కబుర్లు చెప్పుకునే వాళ్ళం. మా అన్నయ్యతో ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు, తెలుగు, తమిళ్, కన్నడలో. మాధవపతి రమేష్ మా అన్నయ్య. మా చిన్నాన్న గారు మాధవపతి సత్యం గారితో పాడారు. మా అమ్మకి కూతురు వరుస, అందుకని నాకు అక్కయ్య వరుస వస్తుంది. ఆవిడకి ఎక్కడంటే ప్రాబ్లం వచ్చింది, ఆవిడ ముందు వాళ్ళ అక్కయ్య కొడుకు పోయారు. ఎవరంటే గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు. అదొక దెబ్బ. తర్వాత మనవరాలు చనిపోయారు అమెరికాలో ఫైర్ యాక్సిడెంట్లో, అది పెద్ద దెబ్బ. దాని తర్వాత ఇటీవల వాళ్ళ అబ్బాయి చనిపోవటం. ఈ 3 దెబ్బల నుంచి ఆవిడ చాలా మన లోపల చాలా మనసు ఇదైపోయింది ఆవిడకి. దాంతో ఒక్కళ్ళే ఉండటం ఎక్కువ. దానివల్ల మరి ఏం చేస్తాం, అది భగవంతుడి నిర్ణయం. మాతో మంచికి చెడుకి, మా అబ్బాయి పెళ్ళి ఏంటి, మా ఇంట్లో ప్రతిదానికి ఆవిడ ఉండేది. ప్రతి ఫంక్షన్ ఆవిడ లేకుండా మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరగల. అలాంటి వ్యక్తి, చాలా నిరాడంబరంగా ఉండేది ఆవిడ. అన్నిటికన్నా చెప్పుకోవాల్సిన లక్షణాలు ఏంటంటే, ఆవిడలో ఏ టైప్ సాంగ్ ఇచ్చినా పాడగలదు, ఎటువంటి టఫెస్ట్ సాంగ్ అయినా పాడగలదు. చాలా సింపుల్గా ఉంటారు మనిషి, బేస్జార్ లేవు. ప్రతి సింగర్ అవతల ఒక యావరేజ్గా పాడుతున్నారని తెలిసినా కూడా ఎప్పుడు నిరుత్సాహపడిచేది కాదు ఆవిడ ఎవరిని. వాళ్ళు అడిగితే కానీ ఏదైనా చిన్న టిప్స్ చెప్పేది ఆవిడ. ఆవిడకి జీవితంలో మేల్ సింగర్స్ ఎక్కువ పాటలు పాడిందే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, తెలుగు, తమిళ్లో, కన్నడలో కూడా. అలాగే కన్నడలో ఎక్కువ పిబి శ్రీనివాస్ గారు, తర్వాత మలయాళంలో యేసుదాస్ గారు. వీళ్ళ ముగ్గురితో కొన్ని వేల పాటలు పాడింది ఆవిడ.